మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. కానీ ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత కింగ్డమ్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఆమెకు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడిన అమ్మడికి మాత్రం అవకాశాల వెలువ మాత్రం తగ్గలేదు. హీరోయిన్ భాగ్యశ్రీ చాలా గ్యాప్ తీసుకుని రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేసింది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి రాలేదు. అలా వరుసగా 3 ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది భాగ్యశ్రీ బోర్సే. ఫ్లాప్లు ఎదురైనా ఆఫర్స్ మాత్రం అందుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం భాగ్యశ్రీ అఖిల్ అక్కినేనితో లెనిన్ సినిమా చేస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. అది కూడా ఒకే బ్యానర్ లో మూడోసారి. ఆ బ్యానర్ మరేదో కాదు, సితారా ఎంటర్టైన్మెంట్స్. నిర్మాత నాగవంశీ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమాను ఇటీవలే స్టార్ట్ చేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ దర్శకుడు స్వరూప్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేని సెలెక్ట్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే ముగిశాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది. ఇలా ఒకే బ్యానర్ నుంచి వరుసగా 3 సినిమాల్లో నటించింది భాగ్యశ్రీ బోర్సే.